శ్రీ లలితా త్రిశతి స్తోత్ర దివ్య ఫలస్తుతి. ఆదిపరాశక్తి అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అయిన శ్రీ లలితాంబిక అనుగ్రహము లేనిదే అసలు లలితా త్రిశతి స్తోత్రమును పఠించాలన్న బుద్ధియే కలుగదు. ఈ స్తోత్రములోని 300 నామములలో గల విషయములు చాలా లోతైనవి, గంభీరమైనవి కావడము వలన వాటిని అర్థము చేసుకొనడం చాలా కష్టము. కానీ ఒకసారి ఈ నామార్థముల పట్ల శ్రద్ధతో తెలుసుకోవాలన్న జిజ్ఞాసతో 1-2 సార్లు అర్థము కాకపోయినా ఆ తల్లి మీద ధ్యాస ఉంచి ఈ నామార్థములను గ్రహించగలిగితే వారి జీవితము ధన్యమే. శ్రీ మహాకామేశ్వరి కామేశ్వరుల చేత స్వయముగా చెప్పబడిన సర్వపూర్తికరీ స్తుతి, సర్వ విద్యా సిద్ధిదాయిని స్తుతి అయిన శ్రీ లలితా త్రిశతి స్తోత్రమును నిత్యము పఠించుట వలన శ్రీ పంచదశి మహామంత్రమును అనునిత్యము సాధన చేసిన ఫలము కలుగును. ఈ స్తోత్ర పారాయణము తలపెట్టిన సకల ధర్మ కార్యములను ఎటువంటి వైకల్యము, ఎటువంటి విఘ్నములు లేకుండా పూర్తి చేయును. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము కంటే ఈ త్రిశతి స్తోత్రము రహస్యమైనది. శ్రీ లలితాదేవిని ఉపాసించుటకు, ఆ తల్లి పరిపూర్ణ అనుగ్రహమును పొందుటకు త్రిశతి స్తోత్ర పారాయణము అత్యంత ఆవశ్యకము. ఈ లలితా త్రిశతి స్తోత్రమునందు కల 300 నామములు కేవలము నామములని మాత్రమే భావించరాదు. ఈ 300 నామములు 300 మహామంత్రములు. అందు ఏ ఒక్క నామమునైనను భక్తి శ్రద్ధలతో నిత్యము పఠించినట్లయితే కలుగు ఫలితము వర్ణనాతీతము. శ్రీ లలితా పరాభట్టారికకు అత్యంత ప్రీతిదాయకమైనది, లోకమునకు కళ్యాణప్రదమైనది అయిన శ్రీ లలితా త్రిశతి స్తోత్రమునకు సమానమైనది ఈ 3 లోకముల యందు లేదు అనుట నిస్సందేహము. ఈ లలితా త్రిశతిని సంపూర్ణముగా శ్రద్ధతో తెలుసుకున్నంత మాత్రముననే శ్రీ విద్యా సిద్ధి కలుగుతుంది. ఎందుకంటే ఈ నామములన్నీ కూడా శ్రీ విద్యా రహస్యములతో కూడి ఉన్నవి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమునందు చెప్పబడిన ఫలము కంటే 1,000,000 రెట్లు ఫలము శ్రీ లలితా త్రిశతి స్తోత్రములోని ఒక్కొక్క నామమును పఠించుట వలన కలుగును. జగన్మాతా పితరులైన శ్రీ మహాకామేశ్వరి, శ్రీ మహాకామేశ్వరుల ముఖ కమలముల నుండి స్వయముగా వెలువడిన శ్రీ లలితా త్రిశతి నామ స్తోత్ర మహిమ అవర్ణనీయము, అనిర్వచనీయము. లలితా త్రిశతి స్తోత్ర పారాయణము నిరపేక్ష మానసిక సంతృప్తిని కలుగజేయును. ఏదైనా కార్యమును సాధించదలచిన వారు ఆ కార్యమును ప్రారంభించే ముందు జగన్మాత లలితను త్రిశతి నామములతో స్తుతించునచో ఆ కార్యము నిరాటంకముగా సిద్ధించును. లలితా త్రిశతి స్తోత్ర పారాయణము ఆయుర్వృద్ధికరము, ఆరోగ్యకరము, అకాల మృత్యువును తొలగించునది. ఈ స్తోత్ర పారాయణము చేసిన వారికి సత్సంతానము ప్రాప్తించి వంశవృద్ధి కలుగును అనుటలో ఏ మాత్రము సందేహము లేదు. సర్వ విద్యాప్రదము, సర్వకీర్తిదాయకము అయిన శ్రీ త్రిశతి స్తోత్ర పారాయణము సంఘములో కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేయును. శ్రీ లలితా సహస్రనామములతో పాటు శ్రీ లలితా త్రిశతి స్తోత్ర పారాయణమును నిత్యము చేసిన వారు పునర్జన్మరాహిత్యమును పొంది జగన్మాత దివ్య చరణ పాదార విందముల యందు స్థిర నివాసముండగలరు.
నా మనసులో మాట, అమ్మా ఏ జన్మలో ఎంత కొంచెము పుణ్యము చేసుకున్నానో ఈ జన్మలో దుర్లభమైన మానవ జన్మను ప్రసాదించి, అది కూడా పరమ పుణ్యాత్ములై దేవీ చరణ కమలములనే నమ్ముకున్న తల్లిదండ్రుల గర్భవాసమున నన్ను ప్రవేశపెట్టి వారి దేవీ ఉపాసనను వారసత్వముగా నాకు ప్రసాదించి అనేక దివ్య స్తోత్రములను వాటి అర్థములను నా నోట పలికించి, అంతకంటే మించి శ్రీ లలితా సహస్రనామములకు సులభ శైలిలో అర్థములను నిరాటంకముగా నా నాలుకపై నర్తించి నా నోట పలికించడమే కాక, ఇప్పుడు అత్యంత రహస్యమైన శ్రీ లలితా త్రిశతీ స్తోత్రనామార్థములకు దివ్యమైన అర్థములను నా ద్వారా 10 మందికి వెల్లడి చేశావు. ఈ నామార్థములను వెల్లడించిన అనేక మంది మహానుభావుల త్రోవలో నన్ను కూడా నడిచేలా చేశావు. ఈ నా ప్రయత్నము నన్ను నీ పాద సన్నిధికి తప్పక చేర్చి పునర్జన్మరాహిత్యమును పొందే వరమును ప్రసాదిస్తుందని నమ్ముతున్నాను. ఈ వరమును ప్రసాదిస్తావా తల్లి? ఈ జన్మ ఉన్నంత వరకు నీ దివ్య చరణాల విందములకే అంకితమవ్వాలని, అన్యమైన ప్రాపంచిక విషయాసక్తి నాకు ఉండకుండా ఉండే వరమును ప్రసాదించు తల్లి. అంతకంటే నిన్ను ఏమీ కోరను. శ్రీ లలితా త్రిశతీ నామ పారాయణ ఫలం, నామార్థ వివరణ ఫలం శ్రీ లలితా మహాత్రిపుర సుందరి దివ్య పాదారవిందార్పణమస్తు. ఓం తత్సత్.